హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు కదా. ఇది ఒక వీడియో, జీవిత సత్యం వీడియో అనమాట. ఖచ్చితంగా అందరూ చూడాల్సిందే, ముఖ్యంగా తెలియని వాళ్ళు చూడాల్సిందే. తల్లి గొప్పదా, భార్య గొప్పదా, తెల్ల పెళ్ళామ, అమ్మ భార్య అనే విషయం మీద కూర్చున్న వీడియో చేయబోతున్నాను, చూడండి. అమ్మ నో డౌట్ నవమాసాలు మోసి కని పెంచి అభివృద్ధి చేసి సమాజంలోకి సంఘంలోకి వదులుతుంది. భార్య ఒక పాతిక 24 ఏళ్ళు, 25 ఏళ్ళు, 26 ఏళ్ళు ఒక కుటుంబంలో పుట్టి పెరిగి వేరే కుటుంబంలోకి వస్తూ ఉంటుంది, ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతుంది. కాబట్టి ఈ ఇద్దరు ఎవరు గొప్ప అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. నా ఉద్దేశం విషయానికి వస్తానండి, ఎవరైతే న్యాయం ఉందో వాళ్ళకే సపోర్ట్ చేయాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మాటికి అమ్మ మాట వింటే అమ్మ కూచి అంటారు, మాటికి పెళ్ళ మాట వింటే సూర్యగాడు అంటారు. కాబట్టి నా ఉద్దేశ ప్రకారంగా ఏంటంటే, ఎవరి విషయంలో అయితే బాగా డెప్త్ ఉంది, న్యాయం ఉందో, నీతి ఉందో, నిజాయితీ ఉందో దానికి మనం సపోర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మాటికి అమ్మ మాట వింటే అక్కడ పెళ్ళం హర్ట్ అవుతుంది, మాటికి పెళ్ళ మాట వింటే ఇక్కడ అమ్మ కూడా హర్ట్ అవుతుంది. కాబట్టి ఇద్దరు హర్ట్ కాకుండా సమపాలనలో చూస్తూ ఉండాలి. తల్లి ఎప్పుడు అనుకుంటుంది, కోడలను చూసి నా కొడుకు సంపాదన తినేస్తుందని అనుకుంటూ ఉంటుంది తల్లి. భార్య ఏమనుకుంటుంది, ఇప్పటికి వచ్చిన ఎంత వయసు వచ్చినా నా భర్త అమ్మ మాట వింటానని తను అనుకుంటుంది. ఇక్కడ అమ్మ మాట వినంత మాత్రాన తప్పు కాదు, అలాగే పెళ్ళం మాట వినంత మాత్రాన కూడా తప్పు కాదు. ఊరోళ్ళ పెళ్ళం మాట వింటారంటే చెప్పుతో కొడేస్తారు. కాబట్టి నా ఉద్దేశంలో ఎవరైతే న్యాయంగా, ఎవరైతే చట్టబద్ధంగా మంచి చెప్తారో వాళ్ళ మాట ఖచ్చితంగా వినాలి. అది అమ్మ చెప్పినా తప్పని చెప్పాలి, అలాగే పెళ్ళం తప్పు చెప్పినా తప్పని చెప్పాలి. అంతేగాని ఎవరు చెప్పినా తప్పైనా ఒప్పని చెప్పేస్తే మటుకు మనకు వాల్యూ పడిపోద్ది. ఎంత ఓపెన్గా ఉంటే అంత మంచిది, ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే అంత మంచిది. కడుపులో ఒకటి పెట్టుకొని, మనసులో ఒకటి పెట్టుకొని, బుర్రలో ఒకటి పెట్టుకొని మనది ఎక్స్ప్రెస్ చేస్తే హర్ట్ అయ్యే ప్రమాదం చాలా ఉంది. కాపురాలు కూడా కూలిపోయే ప్రమాదం కూడా చాలా ఉంది. కాబట్టి ఎవరైతే మంచో అదే వినండి. తల్లి మంచిదే, తెల్లం మంచిదే, ఇద్దరు మాటలు వినాలి. కాబట్టి వీడియో బాగుందని ఆశిస్తున్నాను. ఎప్పుడు మీ ప్రేమ ఆకాంక్షించే మీ నందు.